చెప్పాలా? ఇప్పుడు రైతులకు మాత్రము 2 లక్షల రుణమాఫీ చేసిన బజాయ్ 1 లక్ష చేసి ఆ వృద్ధాప్య పెన్షన్లో లేకుంటే ఏది రైతు బంధు అవి అన్ని ఇస్తే కొంచెం అదే అయిపోవు కదా. ఆయన చేసేటి ఆయన వరకు మంచిగా ఉండొచ్చు, కొంతమందికి రైతులకు కానీ కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు ఊర్లలో ఏముంది, ఆ కేసీఆర్ ఏం చేసినట్టు రైతు బంధు అని ఇస్తే ఆ లాగోడి ఖర్చులకు వీటికి పెట్టుకోనికి వాడుకోనికి ఇప్పుడు 2 పంటల నుంచి అది అసలు లేవు. ఇప్పుడు రైతుకి ఏం మిగులుతుంది? ఆ పంట పండించి అంత మందు సంచులు కలుపుగోళ్ళు అన్ని పెడితే ఏం మిగలడం లేదు. అందుకనే నాకేందంటే రైతులకు కొంచెం మేలు చేస్తే ఆ రైతు రుణమాఫీ అంటున్నాడు, రైతు 2 బంధు లక్షల అంటున్నాడు. రుణమాఫీ ఎందుకు అంతగానం చేయాలని ఏముంది? 1 లక్ష రూపాయలు చేసి ఇంకో 1 లక్ష రూపాయల లేనులకు కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు ఇవన్నీ ఏదో వాళ్ళకు వృద్ధా పింఛన్ ఎక్కువ చేస్తే అయిపోయేది కదా. వాళ్ళు అదే ఇస్తారు కదా. మరి ఇప్పుడు అది చేసినావు, ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు నువ్వు ఏం చేస్తే ఆ 2 లక్షలు ఉన్నోనికే చేసినట్టు, లేనోనికి ఏం చేసినట్టు? ఇప్పుడు అవి సగం మాఫీ అని సగం అట్లానే ఉన్నాయి. కానీ నువ్వు చేసేదేందో నువ్వు ఈ ఈ రకంగా కాదు. బీదలకు గరీబోనికి నువ్వు అక్కడికి వచ్చే పని ఏం ఏం ఆడ కనొస్తలేదు. నేను ఏదో చేస్తున్నా. ఇప్పుడు లేడీస్ కూడా ఫ్రీ బస్ ఎందుకు? గవర్నమెంట్ లాస్ చేసి వచ్చి మొత్తం వాళ్ళే నిండా వాళ్ళే ఎక్కుతున్నారు, వాళ్ళే దిగుతారు. మొగళ్ళకు కూడా ఇంత అవకాశం ఇస్తలేరు. ఫ్రీ బస్ అనగానే దావతులకు వాళ్ళే, అన్నిటికి వాళ్ళే. నువ్వు కాలేజీ పిల్లలకు మొత్తం ఫ్రీ పెట్టనుంటివి. ఇప్పుడు కాలేజీ పిల్లలు బాబు కూడా ఏంటి అది పాస్ తీసుకోవాలంటే అంతే ఉంచుతాయి. నువ్వేం అది చేసినా చెప్పు. నువ్వు వాళ్ళ ఆడోళ్ళకి అంతగానో అవసరమా ఫ్రీ బస్? అవసరమా? నువ్వు గ్యాస్ ఇచ్చినావు సరే, అది అది ఓ రకంగా అది మంచిది. నువ్వు గ్యాస్ ఇచ్చేది అది కరెక్టే. కడమే అండి. ఇప్పుడు 2000 అప్పుడు చేసిన 2000 మళ్ళీ నువ్వు వృద్ధాప్య పింఛన్ పెంచాలి కదా. ఏది నువ్వు సంవత్సరం అవుతుంది, ఎందుకు పెంచలే? ఏం చేస్తున్నట్టు? అట్లా అంటే నా ఉద్దేశం నేను చెప్తున్నా. ఆయన చేసేటి కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్ మంచిగానే ఉండొచ్చు, కాదని నేను అంటలేను. కానీ ఇప్పటి వరకు రైతులకు మాత్రం ఏమాత్రం అది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.